హ్యామర్ నా కొడుకు వచ్చాడు మావా. బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. సో హాయ్ మావా, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. అండ్ ఈరోజు గేమ్ ప్లే వీడియో ఏంటంటే, అసలు గేమ్ ప్లే వీడియోనే కాదు, ఇది ఒక ఛాలెంజ్ వీడియో. ఏంటంటే నేనైతే ఈరోజు ఒక క్రేజియస్ట్ ఛాలెంజ్ అయితే తీసుకున్నా. అదేంటంటే 5 minutes పీక్లో అయితే సర్వైవ్ అయితే అవ్వాలన్నమాట. అంత ఈజీ అంటే యాక్చువల్గా అయితే నేను ఇది ఈజీ ఛాలెంజ్ అనుకున్నా, కానీ ఇది అసలు ఈజీ కాదు మావా. చాలా హార్డ్ వర్క్ అయితే చేశాను అండ్ చాలా 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 టైం అయితే స్పెండ్ చేశాను అనమాట. సో మీరు ఈ యొక్క వీడియోని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్. అండ్ మా మ్యాచ్ 1 అనమాట ఇదైతే. సో ఇక్కడైతే నేను హై స్కూల్లో దిగాను. ఐ మీన్ ఇది పీక్ కాబట్టి, కాకుంటే కొలాబరేషన్ జుజుత్సు కైసెన్ కాబట్టి హై స్కూల్కి అయితే మార్చేశారు. సో అయినా పర్వాలేదు మామ, ఈ జపనీస్ బిల్డింగ్స్ మధ్యలో ఆడడం చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక మంచి ఫీల్ ఏమో, మంచి కిక్ అయితే వస్తుంది. అండ్ ఇక్కడైతే నేను ఒక జుజుత్సు అయితే వాడాను. ఈ జుజుత్సు పేరు కూడా నాకు తెలియదు, ఎప్పుడు అదే వాడతాను నేను. అండ్ ఇక్కడ ముందు ఇల్లు చూసుకుంటే ఒక ఇద్దరు ఎనిమిస్కి అయితే ఫైట్ అయితే అవుతుంది. సో క్రాస్ ఫైట్ అవుతుంది. సో ఒకరైతే చంపేసినట్టున్నారు. ఓ డిఎమ్మ దేవుడా. ఓకే, మనం ఇది ఆస్కర్ వాడి కొట్టాము. ఓ డిఎమ్మ, వీడికి అయితే లిటరల్గా వాడైతే షాక్ అయిపోయాడు. వాళ్ళు కొట్టేశాను. ఓకే, కిల్ అయితే చేసాం మామ. అండ్ ఇంకా చూద్దాం ఇంకా ఎంతమంది ఉంటారో ఏంటో అనేది మనకైతే ఫుల్ క్లారిటీ అయితే ఉండదు. ఎందుకంటే ఇది హై స్కూల్, ఎక్కడ చూస్తారు ఒక పోర్టల్ కూడా ఉంది కాబట్టి ఎక్కడ చూడబడ్డ డౌట్ పడతారు. అండ్ మామ, అండ్ ఇప్పుడైతే ఇంకా 2 minutes అయితే అవుతుంది మామ నేను సర్వైవ్ అవ్వబట్టి. 2 minutes అంటే 2 minutes కాదు, నియర్లీ 2 minutes. అండ్ ఇటు సైడ్ అయితే పక్కన ఇటు సైడ్ పైకి వచ్చాం కదా, ఇక్కడైతే ఒక ఎనిమి అయితే కనపడి వచ్చాడు. వీడైతే హ్యామర్ తోటి అయితే మింగుతున్నాడు మా. అప్పటి నుంచి మీరు చూస్తే వాడు దిగాడు, ఫ్రెష్ ల్యాండెడ్. కమాన్ యార్, దొరుకు నాయనా, నువ్వు దొరికితే కొట్టాలని ఉంది. ఓకే, మండబ్లెట్సన్కి చిక్కకుండా ఉంటారా మావ? ఏ లెవెల్, ఏ ప్లేయర్ అసలు ఆడు? మండబ్లెట్సన్ మావ. ఇక్కడ ఇదేదో పంపాను, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎనిమి అయితే ఇక్కడెక్కడో ఉన్నాడని చూపిస్తుంది అది, బట్ అంత దూరం నేను వెళ్ళదలుచుకోలేదు ప్రస్తుతానికి అయితే. కమాన్ యార్, ఈ జుజుత్సు పేరు ఏమైనా ఉంటే కామెంట్ చేయమా, ఎందుకంటే నాకు జుజుత్సు పేర్లు పెద్ద తెలియదు. ఒకటే తెలుసు, అది ఇన్ఫినిట్ వాయిడ్, అదొకటే తెలుసు. ఇంకోటి రెడ్ కలర్, అదొకటి తెలుసు అంతే, దాని పేరు కూడా తెలియదు. ఇంకోటి తెలుసు, అది మన ఇతాదోరిది డివరెంట్ ఫిస్ట్, ఇంకదొకటి తెలుసు నాకు. ఇంకా వేరే అయితే నాకు తెలియదు. ఇంకో పర్పుల్ కలర్ది ఉంటుంది అంతే, దాట్స్ ఇట్. పేర్లు తెలీదు, అవి వాడాను కానీ. ఓకే, ఈ ఎనర్జీస్ అయితే తీసుకుందాము. నానైతే అటు ఇటు తిరుగుతున్నా, ఎనిమిస్ తండి రా తొందర. అండ్ మా నేనైతే పైకి అయితే వచ్చాను అనమాట. ఇటు సైడ్ అయితే ఒక ఎనిమిది ఉన్నాడైతే తెలిసింది. సో ఇక్కడైతే వీడిని అయితే కొడదామని అయితే వచ్చామచ్చా. సో ఓకే, ఇక్కడైతే ఉన్నాడు మనోడు. ఓడియమ్మ ఫుల్ డ్యామేజ్ అయితే కొట్టాడు. ఓపీగా హిట్ షాట్. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అసలు నేను పోతా అనుకున్నా, బట్ కొట్టాను. కొంచెం హీల్ అవుదాం ఫస్ట్ మనం అయితే. హీల్ అయిపోయి కిందికి వచ్చాక ఒక ఎనిమి అయితే కనపడ్డాడు. సో నేనైతే వాడు వెనక్కి నేను వాడు వెనక్కి వెళ్ళాను. సో వాడైతే అటు నుంచి రొటేట్ చేశాడు. ఏం చేస్తాను చెప్పండి, ఏం చేస్తాం ఇంకా మన ఓడి అమ్మ. వీడు ఇది వాడాడు. ఒక 35 దాకా డ్యామేజ్ చేస్తాము, 35 దాకా డ్యామేజ్ అయితే చేస్తుంది. ఇదొకటి, ఇది ఇన్ఫినిట్ వాయిడ్, అదైతే వాడా, కానీ అది వాడు ఇటున్నాడు, అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ వీడు కూడా హ్యామర్. A few moments later. మావా, ఇదైతే అటెంప్ట్ నెంబర్ 2 అనమాట. సో నా లక్ ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది అయితే దిగట్లేదు, ఒక్క 8 దిగుతున్నాడు. సో మన ఛాలెంజ్ ఇక్కడితో కంప్లీట్ అయితే బాగుంటుంది అని నా ఫీలింగ్. కానీ ఆ ప్లేయర్ ఎట్లాంటి కూడా మనకు తెలియదు కాబట్టి మనం అలా జడ్జ్ చేయకూడదు. కానీ అదొక ఫీలింగ్ అంటే అర్థమైంది కదా మామ, మీకు అర్థమైద్ది. ఛాలెంజ్ కంప్లీట్ అవ్వాలని నా బాధ అంతే. ఎందుకంటే మీకు ఒకటి చూపిస్తా ఎండింగ్కి, సో మీరు చూసాక చెప్పండి. ఐ మీన్ ఇది సెకండ్ అటెంప్ట్ అన్నా కదా, ఈ సెకండ్ అటెంప్ట్ కూడా కాదు, జస్ట్ చూడండి ఇది ఎన్నో అటెంప్ట్ అనేసి, ఓకేనా. అండ్ ఇక్కడైతే మనకు దొరికింది M4A1 అండ్ M1W7. ఆబ్వియస్గా ఈ మధ్య కాలంలో M1W7 ఎక్కువ వాడుతున్నా, ఎందుకంటే ఫాస్ట్గా కిల్ అవుతున్నాడు మా. మనం ఏదైనా SMG వాడితే మనమే పోతున్నాం, వాడు మంచిగా ఆడుతున్నాడు. ట్విస్ట్ ఏదైనా వాడే M1W7 ఉంటుంది. సో అలా నేను ఇన్స్పైర్ అయ్యి నేనైతే
M1W7 అయితే స్టార్ట్ చేసా వాడడం చాలా రోజు అయింది వాడి. ఈ మధ్యకాలంలో మళ్ళీ వాడుతున్నా, అంటే ఈ మధ్యకాలం ఏం కాదు, లైక్ ఈ ఛాలెంజ్ కోసమే వాడుతున్నా. సో అదనమాట. ఎక్కడ మనోడు ఇంకా మనోళ్ళు ఇంకా రావట్లేదే. ఓకే, ఒక్కడైతే కనపడ్డాడు, ఒకడైతే ఇలా వెళ్ళాడు. రైట్, మీకు కనపడ్డాడో లేదో, ఒకడైతే ఇలా వెళ్ళాడు. సో దొరికితే మాత్రం బాధ అయినమే, మనం వేరే పని అయితే చేయలేము. ఆ పైన అయితే ఉన్నాడు బచ్చా, పైన అయితే ఉన్నాడు వీడు. FGL ఒకటి మచ్చా, ఈ FGL తోటి మామ FGL ఘోరమైన డ్యామేజ్ చేస్తుంది. అది అయితే లిటరల్గా వెస్ట్లు పగిలిపోతాయి దాంతో. అంటే లైక్ తక్కువ HP ఉన్నా వాడు ఏ గంతో కొట్టాడో తెలియదు, కానీ లెవెల్ 3 వెస్ట్ హాఫ్కి వచ్చేసింది, హాఫ్ కన్నా తక్కువకి వచ్చేసింది చెప్పాలంటే. అమ్మ బడవా రే, ఏం మనిషిరా రే నువ్వు, మనిషి రే. అరే మళ్ళీ దిగుతున్నాడు బ్రో, వాడా వేరే వాడా మనకు తెలీదు, బట్ దిగుతున్నాడు. ఒక ఎనిమి అయితే 14 డ్యామేజ్ అయితే పడింది. అండ్ M4A1 ఈ మధ్యకాలంలో చాలా రీకాల్ అవుతుంది. నాకే అవుతుందా, మీకు కూడా అవుతుందా, అదైతే కమెంట్ చేయండి. ఓకే, ఫైనలీ కొంచెం వెయిట్ చేద్దాంలేండి, కొంచెం వెయిట్ చేసి వెళ్తే బెస్ట్. నేనైతే ఈ ఒక మ్యాచ్ని అస్సలు కట్ చేయనని అనుకుంటున్నా, బట్ లెట్స్ సీ. ఇదైతే ఎన్నో అటెంప్ట్ అయితే మీరు జస్ట్ కామెంట్ చేయండి మా, మీరు లాస్ట్కి వెళ్ళకండి, జస్ట్ కామెంట్ హియర్. ఓకే, వీళ్ళిద్దరు కొట్టుకుంటున్నారు, మనమైతే థర్డ్ పార్టీ చేస్తాము, వీళ్ళిద్దరిని ఇస్తాం. అలా ఉంటుంది మనతోటి, మినిమం ఉంటుంది బ్రో, మినిమం ఉంటుంది. ఓకే, చెక్ చేసుకొని పోవడం బెటర్, ఎందుకంటే ఇలా నేను చాలాసార్లు బలైపోయా అనమాట, చాలాసార్లు బలైపోయా. ఈరోజు చూడండి మా, నాకు పడ్డ కష్టం మీకు చూపిస్తాగా లాస్ట్కి, టెన్షన్ ఏం పడద్దు. ఓకే ఓకే, ఈ జుజుత్సు వెళ్ళట్లేదంటే జుజుత్సు దీని పేరేంటి, ఎమర్జెన్సీ ఏదో ఉంటుంది దీని పేరు కూడా, నాకు పెద్దగా ఐడియా లేదు. సో వీళ్ళిద్దరి దగ్గర లూట్ లేదు, ఇద్దరు బాటుగాళ్ళే లూట్ చేసుకొని ఇంగిత జ్ఞానం కూడా లేదు ఇద్దరికి. ఏం చేస్తానులేండి, అలా తయారైంది ఫ్రీ ఫైర్. ఇంకా అందరు బాటుగాలి, అందరికీ తుత్తరాగదు. ఎవడు పడితే వాడు వస్తాడు, పోతాడు. అంటే కొందరు వస్తారు, చస్తారు, పోతారు, అది వేరే విషయం. కానీ అప్పుడప్పుడు మనం కూడా అలానే వెళ్తాం అనుకోండి, అది వేరే విషయం. ఓకే, మనం ఈ రాక్ దగ్గరికి వెళ్ళద్దు అనుకున్నాను, బట్ ఎందుకంటే మొత్తం ఒక లుక్ వేద్దాం అనేసి. అంటే ఎవరు లేరు ఇక్కడ, ఎందుకంటే మనం వాడాము ఆల్రెడీ ఒక ఎమర్జెన్సీ జుజుత్సు అంటే ఒక వేరే ఫీల్ వస్తుంది మామ. దాని పేరు ఒకటి ఉంటుంది కదా, ఆ పేరు అంటే మాత్రం కొంచెం సటిల్గా ఉంటుంది అని నా ఫీలింగ్. పేరైతే కమెంట్ చేయండి, నేను చాలాసార్లు కమెంట్ చేయను అంటున్నాను, బట్ ప్లీజ్ కమెంట్ అయితే చేయండి, అది కూడా చేయండి. సో నేను చాలా తక్కువ లాంగ్ వీడియోస్ తీయడం, సో ఇది నా సెకండ్ లాంగ్ వీడియో. సో మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. సో చేస్తారు, ఫస్ట్ దానికి మంచి సపోర్ట్ అయితే ఇచ్చారు, సో సెకండ్ దానికి కూడా అంతే మంచి సపోర్ట్ అయితే ఇవ్వండి, మంచి కంటెంట్ కదా. రైట్, సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ అయితే వస్తుంది, మంచిగా మిమ్మల్ని నవ్విచ్చే బాధ్యత నాది. ఇప్పటికీ టైమర్ వచ్చేసరికి నేను చూడట్లే మా టైమర్, బట్ మోర్ దాన్ 3.5 సెకండ్ 3.5 మినిట్స్, ఐ మీన్ 3 minutes 50 seconds కన్నా ఎక్కువనే సర్వైవ్ అయితే అయ్యాము. ఓకేనా, ఇంకా 1 minute ఇంకా 1 minute మామ. మీకు వీలైతే ఇక్కడ మీకైతే టైమర్ పెడతా అనమాట, ఇక్కడ చూడండి, ఇక్కడ నా స్క్రీన్లో. పెట్టకపోతే మాత్రం నన్ను ఏమనక్కండి, ఓకేనా, అదనమాట. ఎస్ సార్, గుడ్ సార్, కమాన్ యార్, డూ సంథింగ్. ఎవరైనా రండిరా, టైంపాస్ కన్నా కొన్ని కొడతా, నాకు ఖాళీగా మాట్లాడాలని అనిపించట్లేదు బ్రో. అసలు జస్ట్ అంటే లైక్ స్టార్టింగ్ బాగానే ఉంది, లైక్ ఇప్పుడే ఎనిమిస్ అయితే రావట్లేదు, ఏం చేస్తాను చెప్పండి. బట్ మనమైతే సర్వైవ్ అయితే అవుతున్నాము. నా లక్ ఏంటంటే ఈసారి ఎక్కువ మంది అయితే రాలేదు, జస్ట్ 2-3 members అయితే వచ్చారు. 2-3 members అయినా, లేకుంటే మళ్ళీ మనం కొట్టిన వాడే దిగాడని నాకైతే క్లారిటీ లేదు. అండ్ మామ ఫైనలీ జస్ట్ 5 seconds మామ, జస్ట్ 5 seconds. అండ్ మనమైతే 2-1 మామ, మనమైతే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయితే చేసాం మామ, సూపర్. సో మామ ఇదనమాట టోటల్ హిస్టరీ, చూపిస్తాను కదా, ఇదనమాట టోటల్ హిస్టరీ అయితే. మీకు జస్ట్ నేను ఒక 2 matches అయితే ప్రజెంట్ చేశాను, కానీ ఇన్ని మ్యాచెస్ అయితే ఆడడం జరిగింది మామ. సో ప్లీజ్ ఇంత టైం పెట్టినందుకు మీరు నాకైతే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను మామ, థ్యాంక్ యూ మామ. వీడియో లెంత్ కొంచెం ఎక్కువనే ఉంటుంది, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ అయితే చేయండి మామ.